కరీంనగర్ జిల్లా యొక్క పరిస్థితి అనేటువంటిది 2005లో చూసినట్టయితే అసలు బ్యాంకా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని రవీందర్ రావు గారు తర్వాత మిగతా ఏదైతే పాలకవర్గ సభ్యులు 2005లో వచ్చినటువంటి యొక్క పరిస్థితి చూస్తే 70 కోట్ల లోతుగా ఉన్నటువంటిది అంటే అప్పుగా ఉన్నటువంటి యొక్క బ్యాంకును ఈనాడు 14 నుంచి 15 కోట్ల రూపాయల లాభానికి తెచ్చినటువంటి యొక్క ఘనత అదెన్నో. తర్వాత మాకున్నటువంటి CEO మొదలుకొని మొత్తం సిబ్బంది కూడా రాత్రి పగలనక పనిచేసి ఎంతో కష్టపడి ఈ విధంగా అభివృద్ధికి తెచ్చినటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి బ్యాంకు. అదే కాకుండా రిజర్వ్ బ్యాంకు లైసెన్స్ కూడా పొందినటువంటి యొక్క బ్యాంక్గా పరిగణించబడుతుంది. పూర్వం ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో చూస్తే కోఆపరేటివ్ యొక్క బ్యాంకు అంటే ఏదో అంజువాన్ బ్యాంక్ అనేటువంటి పేరుతోటి 2000, 3000, 5000 అంటే అంతకంటే ఎక్కువ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సొసైటీలు కానీ బ్యాంకు కానీ ఈనాడు 1,50,000 వరకు ఒక్కొక్క రైతులు ఇచ్చి ఆదుకునేటువంటి పరిస్థితిలో కానీ అది మార్టిగేజ్ లోన్లు కానీ ఇంకా గోల్డ్ లోన్లు కానివ్వండి ఇంకేమైనటువంటి యొక్క ఎల్టీ లోన్లు కానివ్వండి ఎన్నో విధాల లోన్లు పోల్ట్రీకి సంబంధించినటువంటి లోన్లు కూడా ఎన్నో విధాలు ఇచ్చేటువంటి పరిస్థితే కాకుండా గరీబ్ పిల్లలు ఏదైతే రైతుల పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా ఇతర దేశాలలో చదువుకునేటువంటి పరిస్థితిలో ఉండటానికి కానీ ఆ యొక్క ఎడ్యుకేషన్ లోన్లు కూడా 15 లక్షల వరకు వాళ్ళకి ఇచ్చి ఇతర దేశాలకు పంపి చదివించేటువంటి యొక్క పరిస్థితిలో ఈ బ్యాంకు ముందుకొచ్చిందనేటువంటి విషయం గ్రహించాలా. అదే కాకుండా లేడీస్కు ఏజీ లోన్లు అనేటువంటివి కూడా ఎన్నో విధాల స్త్రీలను సంసారంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇచ్చినటువంటి కోట్ల రూపాయలు కూడా ఎన్నో విధాలు ఇచ్చేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. తాత్కాలికమైన పరిస్థితిలో ఈ ఆఫీసు ఈ బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడనే మనకున్నటువంటి యొక్క మెయిన్ రోడ్లోనే ముఖ్యమైనటువంటి పెద్ద బిల్డింగ్ని కట్టబోతున్నాం. అందులో పెద్ద బ్రాంచ్ కానీ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ బ్రాంచ్ కానీ కట్టబోయేటువంటి పరిస్థితిలో నిర్ణయం తీసుకొని ఉన్నాం కాబట్టి దాన్ని అతి త్వరలోనే ఆ బిల్డింగ్ని పూర్తి చేస్తాము. అప్పటికి అందరినీ పిలిచి అప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ వాళ్ళందరినీ పిలుచుకొని ఇంక తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభింపజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాస్ట్ బేసిస్ మీద అలాట్మెంట్ అయింది. దాంట్లో కూడా పర్మిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. అనుకోని కారణాల వల్ల అది మన కలెక్టరేట్ ప్రాంగణంలో పోవడం మూలంగా కలెక్టర్ గారు ఏంటంటే రోడ్డు సైడ్లో ఇస్తా అని చెప్పారు. అది ఇవ్వడం జరిగింది. అది కొంచెం లేట్ అవుతా ఉన్నది దాని పర్మిషన్ అయితే ఈరోజు రిజర్వ్ బ్యాంక్ నిబంధన ప్రకారం ఈరోజు లాస్ట్ డేట్ చివరి ఈరోజు ల్యాబ్స్ అవుతుంది. ఒకవేళ ఇవాళ చేయకపోతే ల్యాబ్స్ అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు హడావుడిగా అంటే హడావుడే కాదు కానీ ఇది ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే అధికంగా వడ్డీ ఇస్తూ ఉన్నాము. నమ్మకమైన పనిచేస్తూ ఉన్నాము. దాదాపు 1,200 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉన్నాయి మన బ్యాంకులో. కరీంనగర్ జిల్లా సహకార కేంద్రంలో బ్యాంకులో ఇంకొక 13 బ్రాంచెస్ కూడా పర్మిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. అవి కూడా రాబోతూ ఉన్నాయి. త్వరలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా 13 బ్యాంకులు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇందాక మా పెద్దలు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దాన్ని ఈ బ్రాంచ్ నిర్మాణం అయిన తప్ప అందరినీ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారు కానీ వీళ్ళందరినీ పెద్దలందరినీ పిలిచి బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. తాత్కాలికంగా ఇందులో ఈరోజు మాత్రం ఓపెన్ చేయడం జరుగుతున్నది. కావున మన ఖాతాదారులు ఈ పుర ప్రముఖులందరూ సహకరించవలసిందిగా కోరుచు విజ్ఞప్తి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నిల్వ చేసినటువంటి మొత్తాలన్నీ కూడా మన జిల్లాలోనే వినియోగించి రైతులకు ఇతోధికంగా సేవలు అందించేందుకు పాటుపడుతున్నటువంటి మన బ్యాంకును మనమంతా చేయూత అందించి ఇంకా పైపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఇతర బ్యాంకుల కంటే కూడా ఒక 6% ఎక్కువ మొత్తాన్ని మన యొక్క నిల్వలపైన వడ్డీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకొని చెప్పి బ్యాంకుని 57వ బ్రాంచ్ ఇనాగ్రేషన్ సందర్భంలో ఈరోజు అత్యవసరంగా RBI రూల్ ప్రకారంగా ఇనాగ్రేషన్ అని చెప్పడం జరిగింది. అందులో కొంత దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్పలేక కొంత బాధారకంగా చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా రేపు జిల్లా కలెక్టర్ గారు మరి మా కోఆపరేటివ్ బ్యాంకుది 1 ఎకరం భూమి కలెక్టరేట్కి తీసుకున్నారు. అది తిరిగి మాకు రోడ్ ఫేస్లో భూమి ఇస్తున్నారు. దానిలోనే అది కలెక్టర్ గారు ఎంత తొందరిస్తే అంత తొందరలో శంకుస్థాపన చేసి బిల్డింగ్ ఇనాగ్రేషన్ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఓకే, మన ఖాతాదారులందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని DCO గారు చెప్పినట్టుగా దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ కాబట్టి దీంట్లోనే మీరు డిపాజిట్ చేసుకొని లోన్స్ కూడా అన్ని రకాల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిజిటలైజేషన్ తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఈ బ్యాంక్ కల్పిస్తుంది. అది ATM కార్డ్సే కానివ్వండి, మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, RTGS కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కానివ్వండి,
ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా కోఆపరేటివ్ బ్యాంకులు కూడా కల్పించబడుతున్నాయి కాబట్టి ఖాతాలు ఎక్కువగా ఓపెన్ చేసి మాకు డిపాజిట్స్ కూడా ఇప్పించి తర్వాత మీకు కావాల్సిన లోన్ సదుపాయాలు దీని నుంచి పొందగలరని చెప్పి ఆశిస్తూ అందరికీ